రాజాతి రాజా రావే, రాజు యేసు రాజ్యమేల రావే, రాజులకు రాజువై రావే, రవి కోటి తేజ యేసు రావే, రాజులకు రాజువై రావే, రవి కోటి తేజ యేసు రావే. ఓ మేఘవాహనము మీద వేగమే, ఓ మించు వైభవంబు తోడ వేగమే, ఓ మేఘవాహనము మీద వేగమే, ఓ మించు వైభవంబు తోడ వేగమే, రాజాతి రాజా రావే, రాజు యేసు రాజ్యమేల రావే, రాజులకు రాజువై రావే, రవి కోటి తేజ యేసు రావే, రాజులకు రాజువై రావే, రవి కోటి తేజ యేసు రావే. ఓ భోజనంబులెల్ల తేరి చూడగా, ఓ నీ జనంబు స్వాగతంబు నీయగా, ఓ భోజనంబులెల్ల తేరి చూడగా, ఓ నీ జనంబు స్వాగతంబు నీయగా, నీ రాజ్య స్థాపనంబు చేయ, భూరాజులెల్ల కూలిపోవా, భూమి ఆకాశంబు మారిపోవా, నీ మహాప్రభావమున వేగా, భూమి ఆకాశంబు మారిపోవా, నీ మహాప్రభావమున వేగా, రాజాతి రాజా రావే, రాజు యేసు రాజ్యమేల రావే, రాజులకు రాజువై రావే, రవి కోటి తేజ యేసు రావే, రాజులకు రాజువై రావే, రవి కోటి తేజ యేసు రావే. ఓ పరమ యెరూషలేము పుణ్య సంగమా, ఓ గొర్రె పిల్ల క్రీస్తు పుణ్య సంగమా, ఓ పరమ యెరూషలేము పుణ్య సంగమా, ఓ గొర్రె పిల్ల క్రీస్తు పుణ్య సంగమా, పరమదూతలార భక్తులారా, పౌల పోస్తులార పెద్దలారా, గొర్రె పిల్ల యేసు రాజు పేరా, క్రొత్త గీతమెత్తి పాడరారా, గొర్రె పిల్ల యేసు రాజు పేరా, క్రొత్త గీతమెత్తి పాడరారా, రాజాతి రాజా రావే, రాజు యేసు రాజ్యమేల రావే, రాజులకు రాజువై రావే, రవి కోటి తేజ యేసు రావే,
రాజులకు రాజువై రావే, రవి కోటి తేజ యేసు రావే. అందరు కూర్చోండి, బలవర్తమానాన్ని విందాం. సమయం అప్పుడే ఒకటి అయిపోయినట్టుంది. తీసి కరెక్ట్ అయిన టైం ఒకటే దాటిందా ఏమ్మా? అబ్బో సరే. సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి ప్రభు యొక్క శరీరంలో, ప్రభు యొక్క రక్తంలో మనం పాలు పంపులు కలిగి ఉండక మునుపు ప్రభు శరీరాన్ని భుజించి ప్రభు యొక్క రక్తమును పానము చేయక మునుపు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి మన జీవితాలు మనం పరీక్షించుకుని సరిదిద్దుకుని దేవుని సన్నిధిలో బలహీనత నుండి సరి చేసుకుని బలలో ప్రభు యొక్క శరీరంలో పాల్గొనడం కొరకై, ప్రభు మనం సిద్ధపరచడం కొరకై, సిద్ధపాటు అనుభవంలో సిద్ధపరచబడిన వారుగా, యోగ్యమైన వారుగా, అర్హతలు కోల్పోయిన మనం, యోగ్యతలు కోల్పోయిన మనం యోగ్యులుగా బలలో పాల్గొనడం కొరకై కొన్ని లేఖన భాగాలను జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం మనమందరం కలిసి చదువుదాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం మనమందరం కలిసి చదువుదాం. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోక నుండి ప్రభు దిగవచ్చును, క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్టే చాలా విషయాలు మనకు రాయబడుతూ వచ్చినాయి. కానీ ఇప్పుడు చూసే మాట ఏంటంటే పరలోకం నుండి ప్రభు దిగవచ్చు. అక్కడ పరలోకం నుండి ప్రభు దిగి వస్తున్న సన్నివేశాన్ని మనం చూస్తున్నాం. అదే ఆరాధన వర్తమానం చూస్తూ వచ్చాం. పరము నుండి మనల్ని కలుసుకోవడం కొరకే మన ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు దిగి వస్తున్నాడు. ఎలా దిగి వస్తున్నాడు అంటే ఆయన తండ్రి మహిమతో దిగి వస్తున్నాడు, 2 మహామహిమతో దిగి వస్తున్నాడు, తర్వాత ఆర్భాటంతో వస్తున్నాడు, తర్వాత రారాజుగా దిగి వస్తున్నాడు, తర్వాత ప్రభావంతో ప్రధాన దూత శబ్దముతో వస్తున్నాడు, తర్వాత సర్వశక్తిమంతుడిగా వస్తున్నాడు, ఆకాశ మేఘారుడై, ఉత్త మేఘారుడు కాదు, ఆకాశ మేఘారుడై వచ్చుచున్నాడు. ఇంత గొప్ప విధానంలో మనల్ని కలుసుకోవడానికి ప్రభు సంతోషంగా రావడానికి సిద్ధంగా ఉంటాడు, మధ్యాకాశం మనం కలుసుకోవడానికి. సో ఇది ప్రభు ఎలా వస్తున్నాడో మనం చూసాం. ఇప్పుడు విషయం ఏంటంటే పరము నుండి ఆయన మనల్ని కలుసుకోవటానికి ఎలా వస్తున్నాడో మనం చూసాం. అలా వస్తున్న ప్రభుని మనం కలుసుకోవాలంటే మనం ఎలా ఉండాలి అదవుతుందండి. పరము నుండి ఆయన ఎలా వచ్చాడో చూసాం. 7 విషయాలు ఎంత ఘనంగా ఆయన వస్తున్నాడో చూస్తున్నాం. మరి మనం ఎలా వెళ్ళాలి ఎక్కడి నుంచి కూడా అంటే మనం అంత ఘనంగానే వెళ్ళాలి. సో ఆయన ఎలా వస్తున్నాడు అన్నది 7 విషయాలు చూసాము. పరము నుండి ఎక్కడి నుండి అండి? పరము నుండి మనల్ని కలుసుకోవడం కొరకు వచ్చుచున్న ప్రభుని మనం ఎలా కలవాలి, మనం ఎలా కలుసుకోవాలి ఆయన్ని అర్థమవుతుందండి. పరము నుండి మనల్ని కలుసుకోవడానికి వచ్చుచున్న ప్రభువుని మనం ఎలా కలుసుకోవాలి అని అంటే దీనికి కూడా 7 విషయాలు ఉంటాయి. కాబట్టి మీ టైము చాలు బ్రదర్ అన్నప్పుడు చేతులు ఎత్తండి. అర్థమవుతుందండి నేను చెప్పే మాట. ఇప్పుడే ఎత్తమాకండి. ఫస్ట్ పాయింట్కి ఎత్తారనుకోండి కష్టం. కొద్దిగా ప్రభు నడిపింపు అయిన తర్వాత వర్తమానం మాకు చాలు బ్రదర్ ఈ రోజుకి అంటే చేతులు ఎత్తండి. అనకపోతే నా టైం ప్రకారం నేను ప్రభు నడిపించిన కొలది ముగిద్దాం. ఎంత అయినప్పటికీ ఎక్కువేం అవ్వదు. దేవుడు ఎంత అనుమతి ఇచ్చాడు అంతలోనే అయింది. సరే, ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడివైన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై వందనములు తండ్రి. సమయంలో ప్రభు యొక్క శరీరంలో, మా తండ్రి మీ శరీరంలో, మీ రక్తంలో మేము పానీయం చేయకమునుపు, భుజించకమునుపు కొన్ని లేఖన భాగాలను జ్ఞాపకం చేసుకుంటున్న సహాయం చేయండి. దాసుడు కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడు కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తున్న మీరే సహాయం అనుగించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయతను జ్ఞాపకం చేసుకోండి. ప్రభా, కింద కూర్చున్న నీ ప్రజల కంటే నేను ఏమాత్రం యోగ్యుని కాను. అక్కడ వారికంటే నేను ఘనమైన వాడిని, గొప్పవాడిని, గనుడని కూడా కాదు. ప్రభా, బలహీనుడిని, అయోగ్యమైన వాడిని, నీచమైన వాడిని, ఎన్నిక లేని వాడిని, దౌర్భాగ్యాన్ని ఒప్పుకుంటున్నా.
కాబట్టి ప్రభా నీ కూర్చొని నీ ప్రజలకు వాక్యం అందించడానికి మానవుని జ్ఞానం సరిపోదు, ప్రాముఖ్యంగా నా జ్ఞానం అసలే సరిపోదు. కాబట్టి ప్రభా నా జ్ఞానాన్ని దూరపరచండి, నా ఆలోచనల్ని దూరపరచండి, నా ఉద్దేశాలు నా తలంపులు దూరపరచండి. ప్రభువా మీరు నీ ప్రజలతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు, నీ ప్రజల్ని ఏ రీతిలో హెచ్చరించాలనుకుంటున్నారు, నీ ప్రజల్ని మీరు ఎలా సరిదిద్దాలని ఈ యొక్క సియోను ప్రార్థన మందిని మీ ప్రజలను సమకూర్చారో మీ దైవ ప్రణాళిక బయలుపరచండి. ప్రభువా మీ శరీరము భుజించడం, మీ రక్తంలో పానీయం చేయడం కానీ, మేము మీ దగ్గరికి పరము నుండి మీరు వస్తున్నప్పుడు ప్రభువా మిమ్మల్ని ఎదుర్కోవాలి, మేము కూడా కలుసుకోవాలి. మీరు ఎలా మమ్మల్ని కలుసుకోవడానికి వస్తున్నారో చూసాం, మేము కూడా మిమ్మల్ని కలుసుకోవడానికి రాబోతున్న దినాలు ఆసన్నమవుతున్నాయి. అందుకే అక్కడక్కడ యుద్ధ సమాచారాలు మేము వింటున్నాం. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం లెగుస్తున్నారు. ప్రభా ఈ అంత్య దినముల్లో ఇవన్నీ జరుగుతున్నాయంటే భయపడొద్దు, ఇది అంతం రాబోతుందని గుర్తెరగమన్నారు. అతి త్వరలోనే మీరు రాబోతున్నారు. కాబట్టి ప్రభా మేము సిద్ధపడటం కొరకై ఏ బలహీనతలు లేకుండా ప్రభు శరీరంలో పాల్గొంటూ ప్రభువుని ఎదుర్కోవటం కొరకే మా తండ్రి మీరు మమ్మల్ని సిద్ధపరచడం కొరకు అవసరమైన మాటలు అల్పుని అయోగ్యమైన నీ దాసుని మరుగుపరిచి నీవు మాత్రమే నీ దాసుల్లో నుండి వసించమని దేవా నీ దాసుడు నోటి మాటలు లైపరిచి మగవాడు ఒట్టివాడు మట్టివాడిని మాట్లాడలేని వాడిని ఒప్పుకుంటూ నీవే మాట్లాడించి నీ ప్రజల హృదయాలకు అవసరమైన మాటలు మాట్లాడించి బయలుపరచమని మరొక వచ్చి నీ ప్రజలందరం బట్టి స్తోత్రాలు. ఇంకా చివరి దిశలో రావాలని ఆశ కలిగి ఎవరైనా ఆసక్తితో రావాలని ప్రయత్నం చేసి బయలుదేరుతుంటే దేవుని మందిరానికి అటువంటి వారిని నడిపించండి. ఎవరైనా సరే రాకూడదు, వాళ్ళు రాకూడదని కదా ఇవాళ ఏం వెళ్తామని అశ్రద్ధ కలిగి ఉంటే వారి హృదయంలో కూడా ప్రేరేపణ కలిగించి తీసుకురండి మా సన్నిధికి. విలువైన సమయం వ్యర్థంగా పోగొట్టుకోకుండా కాపాడమని దేవా ఈ వాక్యం ధ్యానిస్తాం. మరొకసారి నేను యోగ్యుని కాదని ఒప్పుకుంటూ నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని మాకు కాదు మీ కృపాసత్యం నీ నామని మహిమ తెచ్చుకోమని, నీ కృపాసత్యం బట్టి నీ నామని మహిమ తెచ్చుకోమని, మేము బలహీనుల్ని నిష్ప్రయోజకమైన వారిని ఒప్పుకుంటూ సియోను పట్ల మీ కృప కనుదృష్టి తెచ్చమని, యెహోషాదాయి పట్ల కూడా జూబ్లీ హెబ్రోను పట్ల కూడా మీ కనుదృష్టి ఉంచమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. అక్క ఆయన ఆర్భాటంగా వస్తున్నాడు, మీరేం అలసిపోయినట్టు చదువుతున్నారు. దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభు దిగువచ్చును, క్రీస్తునందుండి క్రీస్తునందుండి మృతులైన వారు. సరే వీళ్ళు ఎవరు లెగుస్తారు, ఎవరు చచ్చిపోతారు, ఎవరు పాట పాడుకున్నారు, పరవాసిని పాట ఎవరు పాడుకున్నారు, ఇవన్నీ తర్వాత చూద్దాం. ఇది చాలా సబ్జెక్ట్. ఇది చూసే మాట ఏంటి, ఆయన దిగువచ్చుచున్నాడు. సో ఆయన ఎలా దిగి వస్తున్నాడో ఆరాధన వర్తమానం విన్నాం. అంత గొప్పవాడుగా దిగి వస్తున్నాడు. మనం ఎలా వెళ్ళాలి? మనం ఇంకా దాసుల్లాగా ఉండకూడదు. అర్థమైందండి? దాసత్వంలో ఉన్నవాడిని స్వాతంత్రులుగా చేశాడు. ఇంక మరలా ఆ దాసత్వాన్ని కాడి కిందకి మనం వెళ్ళకూడదు. ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలి అని అంటే పరము నుండి చూడండి, పరము నుండి మనల్ని కలుసుకోవడం కొరకు వచ్చుచున్న మన ప్రభుని యేసుక్రీస్తు ప్రభు వారిని మనం ఎలా కలుసుకోవాలి మధ్యాకాశంలో అంటే ఒక 7 విషయాలు ఉన్నాయి. దాంట్లో మొదటి మాట అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం. చదువు. దేవాసక్తితో నీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యక గాను ఒక్కడే పురుషునికి అనగా చదవండి అక్కడ, నా ఇంకా చూడొద్దు, తప్పు ఒప్పు చదివేయండి, తర్వాత చూద్దాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక అయిపోయిన తర్వాత మళ్ళా వాళ్ళ జీవితాలు, వాళ్ళ విధానాలు, వాళ్ళ పరిస్థితులు తెలుసుకుని మళ్ళా వాళ్ళకు ఇంకో పత్రిక రాస్తున్నాడు. ఫస్ట్ ఒక పత్రిక రాసేసాడు, దాని ప్రకారం మీరు జీవించండి, దాని ప్రకారం ఉండండి, దాని ప్రకారం ప్రవర్తించండి అని రాసాడు ఒక పత్రిక రాస్తూ 2వ పత్రిక కూడా రాశాడు మళ్ళీ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకు మరలా 2వ పత్రిక అవసరమై ఉంది, రాయాలి, తప్పకుండా రాయాలి. కాబట్టి పరిస్థితులను బట్టి పౌలు ఆ దినాలు ఇట్లా సంఘంగా కూడి మనమందరం చోటే ఉండి సంవత్సరం సేవ చేసి బోధించేది కాదు కదా. ఈయన గారు వెళ్ళి ఎక్కడ ఉంటున్నాడు? చెరసాల్లో ఉంటున్నాడు. సో పౌలు గారు ఎందుకు ఉంటున్నాడు? ఈయన గారిని తప్పుగా అర్థం చేసుకోండి. ఎందుకు ఉంటున్నాడు? పరిస్థితులు బట్టి సువార్త ప్రకటిస్తుంటే చెరసాల్లో వేయబడుతున్నాడు. ఆయనకున్న భారం ఏంటి? ఒకసారి ఉండి వాక్యం చెప్పడం అనే కాదు, సువార్త ప్రకటించవలసిన భారం నా మీద ఉంది.
అది ప్రకటించకపోయినా మనకి ఎందుకు శ్రమలు ఉంటాయి చెప్పండి, పౌలుకు ఉంటాయి. కానీ నేను ఒక క్వశ్చన్ అడుగుతా. సహజంగా అందరూ అంటారు, అన్న సియోను చాలా ఆత్మలతో నిండిపోవాలనుకుంటాం. అసలు ఆత్మ ఎందుకు రావట్లే? ఆత్మ ఎందుకు రావట్లే చెప్పండి? ఆత్మలు ఎందుకు రావు? ఎందుకు రావు? అయ్యో వస్తాయి కదా. ఎందుకు రావు? రాకుండా ఉంటాయా? రాకుండా ఉంటాయా? వస్తాయి. మరి ఏం చేయాలి? శ్రమ పడాల్సిందే. శ్రమలు లేనిదే రావు. ఏం చేయాలా? సువార్త చేయాలి. మనం చేస్తామా? ఆదివారం దేవుని మందిరానికి వస్తాం, తిరిగి ఆదివారం వెళ్తాం. సంఘ ప్రార్థనకి వస్తారన్నా? మంచోళ్ళు వస్తారులేండి. మరి రాలేదంటే రేపు నన్ను రానివ్వరు. ఇక్కడ వస్తారు మంచోళ్ళు. బైబిల్ స్టడీకి చాలా మంచోళ్ళకి వస్తారు. అంటే మన చరిత్ర ఎట్లా ఉందంటే, పండగకు వచ్చే క్రైస్తవులు ఉంటారు. క్రైస్తవుల గురించి కొన్ని విధానాలు చెప్పొచ్చు. ఒకళ్ళు ఆదివారం వచ్చే క్రైస్తవులు ఉంటారు, ఒకళ్ళు పండగ వచ్చే క్రైస్తవులు ఉంటారు, ఒకళ్ళు వాగ్దానం తీసుకోవడానికి వచ్చే క్రైస్తవులు ఉంటారు, ఇంకా అప్పుడప్పుడు హాజరు వేయించుకోవడానికి నేను బ్రతికే ఉన్నాను సంఘస్థుని తెలియపరచుకోవడానికి ఇంకోళ్ళు వచ్చేవాళ్ళు ఉంటారు. అంటే విజిటింగ్ చేసే క్రైస్తవులు వీళ్ళు. విజిటర్స్ వస్తారు కానీ పర్మనెంట్గా ఉండరు. ఈరోజు ఏంటంటే మన చరిత్ర ఎలా ఉందంటే, వారిలో ఎవరు కూడా మనమే చూసుకోవాలి. ఈరోజు ఆదివారం ఇంకోళ్ళు ఉంటారు, ఆదివారం బలలో పాల్గొనాలని వచ్చే క్రైస్తవులు ఉంటారు. సో ఇవన్నీ దాటుకుంటూ వచ్చిన క్రైస్తవుడు ఏంటంటే, ప్రతిరోజు నేను ప్రభువులో గడపాలి. కూడుకుండా లేకపోయినా దేవుని సన్నిధిలో నేను గడిపి ప్రార్థనలో గడపాలి. డ్యూటీలు ఉంటాయి, జాబ్లు ఉంటాయి, చేసుకున్న తర్వాత కొంత సమయం దేవుళ్ళు గడపాలన్నా నిజమైన క్రైస్తవులు తక్కువైపోయారు. వీళ్ళు ఏం చేస్తారంటే, నిజమైన క్రైస్తవులు దేవుల్లో ఉంటూ అనేకులు దేవుళ్ళకు నడిపించడం కొరకే క్రైదనం చెల్లిస్తారు. ఇక్కడ నేను ఒక మాట అంటే చూడండి, ఇంకా మనం వర్తమానంలోకి వెళ్ళా, చాలా టైం ఉంది. ఇప్పుడు ఒక మాట చెబుతా చూడండి. సహజంగా డ్యూటీ ఎందుకు చేసుకుంటారు? ఎవరైనా జాబ్ ఎందుకు చేస్తారు చెప్పండి? జీవనోపాధి. ఎవరు జీవనోపాధి కొరకు? దేవునికా? ఎవరికి? ఫ్యామిలీ. మన కుటుంబాన్ని పోషించుకోవడానికి మనం ఏం చేస్తున్నాం? పొద్దున్నే ఉద్యోగానికి వెళ్ళి సాయంత్రం కష్టపడుతున్నాం. ఓకే, నీ కుటుంబం కొరకు నువ్వు కష్టపడొద్దని దేవుడు అంటలే. ఎందుకంటే నీకు ఆయుష్ ఇచ్చిందే నీ కుటుంబాన్ని పోషించుకోవడం కొరకు నువ్వు ప్రయాసపడాలి. ఏం చేయని వాళ్ళగా చక్కగా ముద్దపప్పు వెళ్ళి ఇంట్లో కూర్చోవడం కాదు. ప్రయాసపడి నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి దేవుడు నీకు ఆయుష్ ఇచ్చాడు. అటు పెమ్మట ఇచ్చే ఆయుష్ దేని కొరకు వాడాలి? పౌలు అంటాడు, ఇక జీవించేవాడు నేను కాదు నా యందున్నా. మరి ఇక దేని కొరకు వాడాలి? మనం వాడతాం దేని కొరకు? నేను చెప్పమంటారా? ఒకప్పుడు ప్రతి ఇంట్లో తల కింద పెట్టుకునే పిల్లో అంత ఉండేది. ఇప్పుడు అరికాలు మొదకు నన్నెత్తి వరకు కప్పుకున్నంత బెడ్షీట్ అంత ఉంటుంది. ఏంటిదన్నా? చెప్పండి అన్న, ఏది చెప్పండి, పర్లేదు, తప్పు ఒప్పు. టీవీ కాదమ్మా, టీవీ అంటే అది ఒక రోగం. టీవీ ఏంటిది? టెలివిజన్. టీవీ అంటే అది ఒక రోగం, అది కాదు. ఇప్పుడు ఆ రోగంలోకి అందరూ వచ్చేసారు. అంటే ఒకప్పుడు పిల్లోస్ అంటే తల కింద పెట్టుకునే దిండంత ఉండేది. అది బ్లాక్ అండ్ వైట్లో చూసి చూడలాగా ఉండేది, మాలాంటి కలర్తో ఉండేది. ఇప్పుడు చూడగా కలర్లో వచ్చేసింది. కానీ మనుషులు తలలేమో ఎంతే ఉండే, టీవీలేమో బెడ్షీట్ అంత అయిపోయింది. అంటే మనుషులు ఎక్కువ దాని మీద మనసు పెట్టేస్తున్నారు, ఎక్కువ దాంట్లోకి వెళ్ళిపోతున్నారు. అసలు దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్లో నువ్వు చేసి దేవుని కొరకు ప్రయాసపడింది ఏముంది? అడుగో ఆకాశం మేఘారుడే వచ్చుచున్నాడని కడబడి మోగటంతోనే సంఘంగా ఎత్తబడుతున్నావు. సంఘంలో ఉండవు కదా, సిగ్గులేని మోహంతో ఆయన ఎదుర్కోవాలి. ఇప్పుడు మనం ఏం చేసామని ఆయన ఎదుర్కోవాలి? మనం ప్రయాసపడింది ఏంటి? కష్టపడింది ఏంటి? సరే, మాలాంటి వృద్ధులు అంటే వయసు అయిపోయింది కాబట్టి మేము చేయలేము అనుకోండి. మరి యవనస్తులైన వారు ఏం చేస్తున్నారు? సరే, నేను ఉండే వాళ్ళు చాలా మంది యవనస్తులు ఉన్నారు, అది పడుతుందండి. మాలాంటి వృద్ధులు అంటే తల మెరిచిపోయింది కాబట్టి వృద్ధులమే. ఇంకెంతమంది లేరు యవనస్తులు? సరే, ఎవరైనా సరే, మనం చేసే సేవ ఏంటి? పరిచర్య ఏంటి? సియోనుకు ఆత్మలు రావాలంటే సేవకుడు 7 పాయింట్లు చదవటమో, సంఘ పెద్దలు వచ్చి ప్రార్థన చేయటమో వాళ్ళనే కాదు. ప్రతి భారము అడుగుపెట్టింది, ఈ యొక్క మందిరంలో అడుగుపెట్టిన ప్రతి విశ్వాసం మీద ఉంది. ప్రతి భారం ప్రభు దగ్గర సమీపిస్తుంది. ఎంతో మందిని దేవుని దగ్గర తీసుకొని రాబోతున్న ఒకరితో తప్పించడం మన ప్రయత్నం. శత్రువు ఏం చేస్తున్నాడంటే, కాలము కొద్దిగా ఉంది కాబట్టి అనేకులు మోసగించడానికి శత్రువు చేసే ప్రయత్నాలు వేరుగుంటాయి. ఇది అంత్య దినాల్లో ఈరోజు సువార్త చేయకోకుండా, ఈ వారం అంతా పరిచర్య చేయకుండా, అంటే దేవుని గురించి ఇతరులకు చెప్పుకోకుండా వచ్చి బలలో ఎవరైనా పాల్గొంటే నేనేమన్ను? ప్రభుకు అప్పచెబుతాం. అది జాగ్రత్త. ఇప్పటి నుంచి అయినా సరే, ఒకవేళ అలాంటి అనుభవం లేకపోతే ఈ రోజు నుంచి ఆయన తీర్మానం చేసుకుని
కనీసం వచ్చే ఆదివారం లోపల 7 రోజులు ఇస్తున్నాడు కదా దేవుడు. పోనీ ఒక రోజు తీసేసేయండి, 6 రోజులు ఇస్తున్నాడు కదా. ఒక్క 6 కన్నా సువార్త చెప్పలేమా? ఇక నా బైబిల్ బ్యాగ్ చూస్తే ప్రియులారా, స్టిక్కర్లు ఉంటాయి, వాక్యాలు, మోటార్ కార్డు స్టిక్కర్లు ఉంటాయి, అన్నీ తీసుకుపెట్టుకుంటా. కారు ఎక్కితే కారు, ఆటో ఎక్కితే ఆటో, బస్సు ఎక్కితే బస్సు, ఏది ఎక్కితే అది. చివరికి ఇక్కడ మేము మా అన్నలో ఒక గెస్ట్ రూమ్ చూపించారు మాకు. ఆ గెస్ట్ రూమ్ దగ్గర బయటకు వచ్చి చూస్తే ఇడ్లీ బండి ఉంది, పొద్దున్నే అక్కడే కనపడింది. వాళ్ళు చాలా రోజుల తర్వాత పొద్దున్నే శ్రేష్టకరమైన విధానంలో దేవుని పాటలు వింటా కూర్చున్నా. అంటే ఆంధ్ర వచ్చాం కాబట్టి ఆ వెలుగు ఉండేది. పాటలు వింటా కూర్చుంటే పొద్దున్నే వాళ్ళు బండి పెట్టుకుని పాటలు పెడితే పాటలు వింటున్నా. నేను వెళ్ళి ఓ స్టిక్కర్ తీసి అంటిపోతుంటే ఏంటి అంటిస్తున్నావు అన్నారు. అన్న దేవుని వాక్యం అంటే అయితే అంటించన్నారు. ఇప్పుడు ఆ బండికి అంటించడం ద్వారా ఏమైంది, అక్కడ ఎవరో వాళ్ళు వస్తారు, ఫోన్పేలు ఇంకోటి చేస్తారు, చేసేది అప్పుడు చూడకుండా ఉంటారా? చదువుతారు కదా. అంటే ఏదో కోణంలో మనం స్వార్థ చేయొచ్చు. మనం అనుకుంటాం ద్వారాలు ముయ్యబడిని. ఎవరు చెప్పాడు? ఇప్పుడు ఒక మాట చెబుతా చూడండి పిల్లారా. ఎందుకు ఈ మాట చెబుతున్నా, ఇప్పుడు గల్లీలో ఏం చేస్తున్నారంటే క్రైస్తవులు అంచివేయాలని చూస్తున్నారు. ఏడా గల్లీల్లో అంటే ఏంటి, మనం ఎక్కడైనా సువార్తకి వెళ్తే అక్కడ కొట్టి మనం చంపి మనం భయపెట్టాలని చూస్తున్నారు. అది గల్లీల్లో చేస్తున్నారు. దేవుడు గల్లీల్లో కాదు, దేశంలోనే ఘనత తెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు చూడండి, మొన్న ఈ మధ్య క్రికెట్లో మీకు అందరూ చూడని వాళ్ళు కాదులేండి, అందరూ తెలిసినట్టే. ఇప్పుడంటే ఏం తెలియదు అన్నట్టు చూస్తారు కానీ అందరూ తెలుసు. ఆ సంజు శాంసన్ అని ఒక ఆయన ఉన్నాడు, ఫస్ట్లో వీక్ అయ్యాడు, తర్వాత అసలు ఆయన పెడతానికే నవ్వేరు కొంతమంది, ఆయన పెట్టాలంటే ఎవరిని తీసేయాలని. మరి చివరికి ఆయన దిక్కయ్యాడు, దేవుడు అనుమతించాడు, దేవుని కృపను బట్టి తన దాసును వాడుకుని అద్భుతమైన రీతిలో ఫస్ట్ టైంలోనే విజయం సాధించగానే 100 కొట్టినందుకు కాదు, దేవుడు తన పట్ల ఉండి తను నిలబెట్టి ఆల్మైటీ గాడ్, సర్వశక్తిమంతుడైన దేవుడు నాతో ఉండి చేయించాడని ఆ మైదానంలోనే మోకాళ్ళ నుంచి ప్రభుని కనపరిచాడు. అది సువార్త చెప్పడం కాదా? అదే కదా. అంటే వీరి దేవుడు గొప్పవాడు. అదే దానియేలు యొక్క శద్రక్ మిషక్ అబేద్నెగోల గురించి రాజు అన్నాడు. ఏమన్నాడు? వీరి దేవుడు గొప్పవాడు, వీరి దేవుడు పూజార్హుడు, వీరి దేవుడే నిజమైన దేవుడు. అంటే ఎంత గొప్ప. వాళ్ళు సువార్తలు చెప్పడానికి ఆయన మైకులు పెట్టుకుని శబ్దాలు చేసుకుని వెళ్ళి చెప్పారా? మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, ఆ ఒక మాట చెప్పారు. దాన్ని అగ్నిగుణంలో పడేసిన దేవుడు రక్షించాడు. అక్కడ సువార్తే కదా. ఎంత గొప్ప అనుభవం. ఈరోజు మన దుస్థితి ఏంటంటే ప్రభువుని గురించి చెప్పుకోకుండా ప్రభు శరీరాన్ని భుజిస్తున్నాం. ఎంత ధన్యులమో ఆలోచించండి. ప్రభువుని గురించి చెప్పుకోకుండానే ప్రభు శరీరాన్ని భుజిస్తున్నాం. ఇది మనకి కరెక్ట్ అనుకుంటే మనం ఏం చేయలేం. సో ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చూద్దాం. ప్రార్థన చేసామా? డౌట్గా ఉంటారు, అందుకని ఖచ్చితంగా చేసాం. అయితే ఇప్పుడు అని కొద్దిగా మతిమరపు ఉంది కదా, అందుకని మిమ్మల్ని అడిగాను. సరే, ఈ సమయంలో వాక్యం త్వరగా ముగిచ్చేద్దాం రండి. దేవుని నాకు టైం చూస్తుంటే నాకు పరిగెడుతుంది, గుండెలో రైలు బయలుగెడుతున్నాయి. రండి దేవుని వాక్యాన్ని చూసినట్టే మొదటి మాట అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 11వ వచనం ఏం చూస్తున్నామండి? అక్కడ దైవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రులైన కన్యకగాను ఒకే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవాలని మిమ్మల్ని ప్రదానం చేసేదని కానీ. సో ఇక్కడ మొదటి కోణాన్ని ఇంతకుముందు మనం చూసిన కోణాన్ని చూసినట్టే ఇక్కడ మొట్టమొదటిగా పరము నుండి ప్రభు అయిన యేసు ప్రభు వారు మనల్ని కలుసుకోవడానికి దిగి వచ్చినప్పుడు మనం ఎలా ఆయన కలుసుకోవాలంటే మొట్టమొదటిగా కన్యకగా ఉండి ఆయన కలుసుకోవాలి. ఎలా ఉండాలండి? కన్యకగా ఉండి కలుసుకోవాలి. కన్యక అంటే అర్థం ఏంటి అంటే పెళ్లి కాని పడుచుదని లేదా ఆప్యాయత కలిగింది, ఇంకా చూసినట్టే ప్రేమతో కూడినదని అర్థం. కన్యక అంటే అర్థం ఏంటి? మనం చూసేది ఏంటంటే ఆమె ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఈ కోణంలో చూస్తాం. అసలు కన్యక అంటే పెళ్లి కాని పడుచుదని, ఇంకో కోణంలో ప్రేమ ఆప్యాయత అనురాగము కలిగిందని అర్థం. ఎలాగండి? ప్రేమ ఆప్యాయత అనురాగం కలిగింది. ప్రభువుని మనం కలుసుకోవాలంటే అడుగో పెండ్లి కుమారుడు ఎదుర్కోండి అని బోర శబ్దం మనకు వినబడినప్పుడు ఆయన కలుసుకోవాలంటే, మనం ఆయన కలుసుకోవాలంటే, ఆయన కలుసుకోవడానికి మనం వెళ్ళాలంటే ప్రేమ, సంతోషం, సమాధానం అని అవి పెట్టవాకండి. ఇక్కడ అన్ని కూడా లెక్కల్లో తీసుకురావాకండి. ప్రేమ, ఆప్యాయత, అనురాగము ఇవన్నీ మనలో ఉండాలి. ఆయన కలుసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఆ ప్రత్యక్షమవుతున్న ప్రభువుని, ఆ యొక్క ఎవరు ఆయన మహిమా కిరీటంతో వస్తున్న ప్రభు ధరించిన ప్రభుని, ఇంకా ప్రధాన కాపరిని, ఇంకా ఆకాశం మేఘాడుకు వస్తున్న ప్రభుని, మహామహిమతో వస్తున్న ప్రభుని, రాజులకు రాజుకు వస్తున్న ప్రభుని కలుసుకోవాలంటే మొట్టమొదటిగా మన జీవితంలో కన్యక అయి ఉండాలి. ఏమై ఉండాలండి? కన్యక. కన్యక అంటే అనురాగం, ప్రేమ, ఆప్యాయత,
అవేవి లేకుండానే బలలో పాల్గొంటారు చాలామంది. ప్రేమ ఉండదు, దోమలు కూడా ఉండవు. ప్రేమ లేదు, దోమ లేదు. చాలామంది జీవితాలు ఎలా అయిపోతున్నాయి. మనం బలలో పాల్గొన్నామంటే పౌలు అంటాడు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:1 నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. యేసు ప్రభువారి యొక్క ప్రేమ, యేసు ప్రభువారు కనపరిచిన ప్రేమ, యేసు ప్రభువారు బయలుపరిచినటువంటి ప్రేమ పౌల్లో ఉంది. మనం ప్రభువును కలుసుకుంటున్నామంటే ఏదో వెళ్ళిపోయి కలుసుకుంటున్నామని కాదు. ఆయన్ని కలుసుకోవాలంటే కన్యకగా ఉండాలి. కన్యక ఎలా ఉంటుంది? పెళ్లి కానీ పడుచుకుంటుందంటే అర్థం ఏంటంటే ఆమె ప్రేమ, అనురాగము, ఆప్యాయత కలిగింది. అవి లేనప్పుడు, ఈ ప్రేమ కానీ ఆప్యాయత కానీ అనురాగం లేనప్పుడు ప్రభువును కలుసుకుంటామా అంటే ప్రభు దగ్గరికి వెళ్తాం, కానీ పరలోక రాజ్యానికి వెళ్ళాం. ఎక్కడికి వెళ్తాం మరి? ప్రభు దగ్గరికి వెళ్తామంటే ప్రభు మధ్యాకాశానికి వస్తున్నాడు. అక్కడ 2 విధాలు ఉంటాయి. పెండ్లి విందు ఉంది, జడ్జిమెంట్ ఉంది, చాలా ఉన్నాయి. సో ఆ సందర్భంలో మన పరిస్థితి ఎలా ఉంటుంది ఆలోచించండి. అందుకే ఒక విధానంలో చెప్పాలంటే చాలా మందికి ఇప్పుడున్న దినాల్లో మందిరాలు ఎలా ఉందంటే సంఘములని నేను అన్ను, సంఘాలు అంటారు. అది తప్పు. సంఘం ఒకటే కదా, సంఘం ఒకటే. సంఘం ఎలాంటిది? క్రీస్తు రక్తం ద్వారా కడగబడిందే సంఘం. యేసు ప్రభు శరీరమే సంఘం. సంఘం విభజించబడిందా? లేదు. మందిరాల్లో ఉన్న ప్రజలు విభజించబడతారు. అదే గమనించాల్సిన కోణం ఏంటంటే చాలా మంది మందిరాల్లో సంఘంగా చేయబడి ఉండి కూడా విశ్వాసులు ఒకరంటే ఒకరికి గిట్టదు. ఒకరికొకరు ప్రైజ్లాడు కూడా చెప్పుకోరు. ఇంకో మాట అంటారు, నువ్వు ప్రైజ్లాడు చెబుతాను, నేను చెబుతాను అంటారు. ఆ తగ్గింపుదనం, ఆ విధేయత, ఆ యొక్క ప్రేమ ఎక్కడి నుండి వస్తుంది? ఒకప్పుడు హెబ్రోను సావాసం అంటే ఉండే అక్క ఇప్పుడు అది. ఒకప్పుడు హెబ్రోన్ సావాసం అంటే నేను హెబ్రోన్లో ఉన్నప్పుడు చెబుతున్నాను. 11 ఆ టైంలో 2011 టైంలో హెబ్రోన్లో, అంటే ఇప్పుడు లేదని కాదు, హెబ్రోన్ అని కాదు, బయట విషయాలన్నీ చెబుతున్నాను. హెబ్రోన్లో ఎప్పుడూ ప్రేమ ఉండేది. ఒక విషయం ఏంటంటే అంటే విశ్వాసుల మధ్యలో సంగతి నేను చెబుతున్నాను. ఒకప్పుడు వెళితే ఎక్కడికి వెళ్ళినా, ఏ మందిరానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, బ్రదర్ ఏ ఊరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, రక్షణ పొందారా, మారుమూసి పొందారా, మీ జీవితం ఏంటి, మీరు ఎప్పుడు ప్రభు నమ్మారు, నమ్మకపోతే మీరు ఎక్కడ ఉంటారు, మీ అడ్రస్ ఏంటి, మిమ్మల్ని కలుస్తాం, మీతో మాట్లాడతాం, ఒకసారి మందిరానికి రండి, ఇలా ఉండేది. మీరు ఎలాంటి వారు, ఏంటి ఎలాంటి వారు అంటే క్యాస్ట్ కాదండి, కులాలు మతాలు కాదు, మీరేంటి, మీ పరిస్థితి ఏంటి, మీరు ఎక్కడ ఉంటారు అని అడిగి వారిని దర్శించి వారితో మాట్లాడి వారి గురించి ప్రార్థన చేసి వారిని దేవుళ్ళు నడిపించడానికి వారికి కష్టం ఉంటా ఆర్థికంగా కూడా ఆదుకుంటూ అన్ని విధాల వాళ్ళ అక్కర్లు తీరుస్తూ ఆత్మీయ అక్కర్లు తీరుస్తూ దేవుని మందిరం నడిపించేవాళ్ళు. ఒకప్పుడు ఆ ప్రేమలు వేరు. నువ్వు వస్తేరా పోతే బానే రోజులు ఇవన్నీ. నువ్వు మందిరానికి రాపోయిన పర్లా, నువ్వు రాపోయిన పర్లేదనే రోజులు ఇవి. ఇది కాదు ప్రభు కోరుకుంటుంది. అడుగో పెండ్లి కుమారుడు అంటే ఆ పెండ్లి పరమ పరువు అయిన యేసు ప్రభువుని కలుసుకోవాలంటే ఆ చేతులు పడతాయి అక్క, దాంట్లో ఆ బాబును కూర్చోబెట్టిన అది పైకన్నా పంపించండి. కాబట్టి పెండ్లి కుమారుని కలుసుకోవాలంటే ఆయన ప్రేమ వల్ల ఉండాల్సిందే. ఎవరైనా సరే, సేవకుడైనా విశ్వాసైనా, వాట్ ఎవర్ మే బి, ఆల్ ఆర్ ఈక్వల్. ఎవరైనా సరే మనలో ఆ ప్రేమ లేనప్పుడు ఆ ప్రభుని మనం కలుసుకోలేము. ఒకవేళ నువ్వు కలుపుకోవాలన్న ఆ ప్రేమను కనపరుస్తున్నా, ఆ ప్రేమను ఎన్నిసార్లు కనపరుస్తున్నా, దూరపరుస్తున్నా అంటే నువ్వు ఏం చేసేదేం లేదు, ప్రభుకి అప్పచెప్పి వదిలేటివే. ఇక్కడ ప్రేమ ఇంపార్టెంట్. అది లేదు నేటి దినాల్లో. ఆరంభ దినాల్లో ఉన్న ప్రేమ, ఆరంభంలో ఉన్నటువంటి ప్రేమ, ఆరంభంలో సియోను ఆరంభించబడినప్పుడు ఉన్న ప్రేమ ఇప్పుడు లేదు అంటే తప్పు కాదేమో. ఆ ప్రేమ ఇంపార్టెంట్. కన్య కంటే పెళ్లి కాని పడుచు అంటే అర్థం ఏంటంటే ప్రేమ కలిగినది, ఆప్యాయత కలిగినది, అనురాగం కలిగింది. ప్రేమే లేనప్పుడు ఆప్యాయత ఎక్కడి నుంచి వచ్చింది? ఆప్యాయత లేనప్పుడు ఇతరుల మీద అనురాగం ఎక్కడి నుంచి వచ్చింది? ఏ రాగమో రాదు, ఏ రాగం రాదు. చివరికి మనం పాటలు పాడేటప్పుడు కూడా తడబడుతూ ఉంటాం, పాట కూడా సరిగ్గా పాడం. ఇక ఏడు నుంచున్న వాళ్ళు పాడతాం తప్పగా మనం ఏం పాడతాం కూడా మనకు తెలియదు. అసలు అది తప్పిపోయే ఆరంభ పునాది. మనకేయబడిన పునాది ఈ పునాది కాదు. మన పితృలు దైవసేనుడి ద్వారా, భక్సింగ్ గారి ద్వారా మనకి వేయబడిన పునాది ఇది కాదు, ఈ దర్శనం కాదు. అది ప్రేమతో కూడిన పునాది. అది కానీ అసలు పునాది. పౌలు ఒక మాట అంటాడు, వేయబడిన పునాది తప్పక మరో పునాది మనకు లేదు. మరో పునాది వేసాడంటాడు, క్రీస్తు సంబంధించిన వాడు కాదంటున్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? క్రీస్తు అంటే భక్సింగ్ గారు మనకు నేర్పిన పునాది ఏంటంటే ప్రేమ పునాది. ఇప్పుడు అంత్య దినాల్లో ఆ పునాది తప్పిపోయింది. పునాది బాగానే ఉంది, దాని మీద ఉండవాళ్ళు తప్పారు.
ఇప్పుడు ఏమవుతుంది? క్రీస్తుని ఎదుర్కోలేరు. పరమ పెండ్లి కుమారుడుగా మనల్ని కలుసుకోవడానికి పరమ నుండి ఆశతో ఎదురు చూచి మన కొరకే ఎదురు చూసి మనం కలుసుకోవడానికి అడుగో పెండ్లి కుమారుడు కానీ మధ్యాకాశంలో కలుసుకోవడానికి ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతో వస్తున్న ప్రభువుని ప్రేమగా మనం కలుసుకోవాలి. ప్రియులారా, ఆయన్ను కలుసుకోవాలంటే కన్యకగా ఉండాలి. అంటే పెళ్లి కాని పడుచు అంటే అర్థం ఏంటంటే ప్రేమ కలిగిన వారుగా, ఆప్యాయత, అనురాగం అవేవీ లేకుండా ప్రభు శరీరంలో పాల్గొని నేను పరలోకానికి వెళ్ళిపోతాను, ఇంత గొప్ప ప్రభుని ఆరాధనలో వర్తమానం చెప్పాడుగా ఏ పాయింట్లో అంత ఘనమైన ప్రభుని కలుసుకుంటానంటే అజ్ఞానంలో ఉండట్టే. సరిదిద్దుకుంటే, అలాంటి జీవితం లేకపోతే ఇప్పటికైనా సరిదిద్దుకుంటే దేవుని రాజ్యానికి వెళ్తాం మనం. ఇది మొదటి కోణం. రెండవ కోణాన్ని చూద్దామండి. రెండవ మాట చూస్తున్నట్టయితే ప్రసంగి గ్రంథము పరమగీతములు 6వ అధ్యాయం. పరమగీతం 6వ అధ్యాయం 9వ వచనం. పరమగీతములు 6వ అధ్యాయం 9వ వచనం. నా పావురము నా నిష్కలంకరాలు ఒకటే. చాలండి. నా పావురము నా నిష్కలంకరాలు 2, 3 చెప్పిందా? చెప్పలా. ఎట్లా తప్పుగా అనుకోవద్దు ప్రియ సహోదర సహోదరి. మనమందరం ఎవరి రక్తంలో కడగబడ్డాం? మనమందరం విభజించబడి ఉన్నాం, ఒకేలాగా ఉన్నామా? ఒకేలాగా ఉన్నాం. ఇప్పుడు చాలా మంది వివాహాల దగ్గరికి వచ్చేదానికి ఏమన్నారు తెలుసా? అయ్యా పెళ్లి సంబంధం చూడమని నన్ను అంటారు. సరే ఎవరు గుడ్డాడంటే సేవకుడే గుడ్డాడు. కానీ ఎట్టవాడు పెళ్లి సంబంధం వెతికామనుకో, అన్న వాళ్ళు 2, 3 వాళ్ళ తోకలు ఉండయా లేవా, స్తంభాలు ఉండయా లేవా అడుగుతూ వస్తారు. అసలు ఒకసారి క్రీస్తు శరీరంలోకి వచ్చిన తర్వాత కులాలు, మతాలు, తోకలు అన్నీ పోయినాయి కదా, అవునా కదండి? పోయినాయా లేవా? మరి పోయినట్ల గురించి ఎందుకు? ఇక్కడ ఏమన్నాడు? ఒకటే ఏమన్నాడు? నా పామురము నా నిష్కలంకరాలు ఒకటే. 2 కాదు, 3 కాదు, తోకలు లేవు, ఒకే అన్నా. అందుకే కొంతమంది సంఘాల్లో సమస్యల్లో ఉన్నప్పుడు, కొంతమంది కొన్ని భేదాలు కలిగి ఉన్నప్పుడు పౌలు పత్రిక రాస్తూ అంటాడు, ఒకడు కేఫా వాడును, ఒకడు అపోలో వాడును, ఇంకోడు పౌలు వాడు అంటున్నారు. క్రీస్తు విభజించబడినా లేదు కదా. ఒకడు పౌలు వాడు, కేవలం పౌలు నీ కోసం ప్రాణం పెట్టాడా? కేఫా నీ కోసం ప్రాణం పెట్టాడా? ఎవరు నీ కోసం ప్రాణం పెట్టాడు? ఎవడు పెట్టలేదు. ఎవరంటే క్రీస్తే పెట్టాడు. మొక్క నాటిన వాడు ఒకడు, దాన్ని నీరు పోసిన వాడు ఒకడు, వృద్ధి చేయవాడు దేవుడే. సో ఇలాంటి అనుభవంలో ఉన్నప్పుడు అక్కడ విభజించబడిన అనుభవం లేదు, అక్కడ విభజన లేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సంఘం విభజించబడద్దు. సంఘం ఎలా ఉంటుందంటే నా పామురు అంటే నా సంఘము నిష్కలంకురాలుగా ఎలా ఉంటుందండి? నిష్కలంకురాలుగా అంటే నా పామురు నా సంఘం, నా స్వరక్తినిచ్చి సంపాదించిన సంఘం అని ప్రభు అన్నాడు. ఆయన సంఘం ఎలా ఉంటుందంటే నిష్కలంకురాలుగా. ఎలాగండి అంటే అర్థం ఏంటి చెప్పండి? నిష్కలంకురాలు అనే స్థితిలో నిష్కలంకులుగా మనం ప్రభుని ఎదుర్కోవాలి. అంటే ఒక మాటలో చెప్పాలంటే మీరు చెప్పే చాలా చెబుతారు, నేను చెబుతా చూడండి. ఎటువంటి దురాశ కానీ దురుద్దేశం కానీ లేనిదని అర్థం. ఏంటండి? ఎటువంటి దురాశలు లేకుండా ఉన్నది అని అర్థం. నిష్కలంకురాలంటే అదే అర్థం. చాలా కోణాలు ఉండే అర్థాలు, ఒక అర్థమే చెబుతున్నాను. ఎటువంటి దురాలోచన లేనటువంటిది నిష్కలంకురాలంటే అదే అర్థం. చాలా అర్థాలు ఉన్నాయి, దాంట్లో ఒక అర్థం చెబుతున్నా. నిష్కలంకురాలంటే ఎటువంటి దురాశ లేనిది, ఏ దురాశ ఉండదు. ఇప్పుడు మనకున్న దురాశలు చాలా చెబుతా చూడండి. ఇప్పుడు నేను సువార్త గురించి చెప్పే కదా మొదట. ఇప్పుడు సువార్త చేయడం స్టార్ట్ చేస్తాం. ఎందుకు చేస్తాం? మనకు దురాశ ఉంది, రేపు ఆదివారం బలలో పాల్గొనాలి కాబట్టి సువార్త చేయాలి అన్న ఆశ చెప్పాడు కదా. లేకపోతే సువార్త చేయకుండా పాల్గొంటే అది కష్టం కదా. అందుకని ఏం చేయాలి? సువార్త చేయాలి. అంటే బలలో పాల్గొంటాను దురాశ కలుగుంటున్నాం, కానీ పరిచర్య చేయాలి అది నా బాధ్యత అన్న ఆలోచన తక్కువ. అంటే ఇది దురాలోచన ఎందుకన్నారంటే మనం ఏదో ఆశించే వస్తున్నాం, కానీ అది దేవుని పని అన్న భారం లేదు. ఇక్కడ జాగ్రత్త గమనించినట్లయితే చాలా మంది యొక్క జీవితంలో ఏ పని చేసినా దురాలోచనలు ఉంటారు. ఒక మందిరం పని చేశారనుకో, నేను కనబడాలి, నా పేరు చెప్పుకోవాలి. ఒకళ్ళు ఏదైనా మందిరంలో క్లీన్ చేస్తూ ఉంటారనుకో, నా పేరు అందరూ చెప్పుకోవాలి. ఇంకో పని చేస్తున్న నా పేరు. అంటే మనం అందరం దురాశలు కలిగి ఉంటున్నామే తప్పక ఆసక్తి కలిగిన అనుభవం, దేవుని కొరకు ఆసక్తి లేదు. కానీ అంటున్నాడు నా పామురమా అంటే నా సంఘమా నిష్కలంకురాలు అంటే ఆ సంఘము
నిష్కలంకురాలంటే అర్థం ఏంటంటే ఆ మాటకి ఏ దురాశ కూడా లేనిది, ఎటువంటి దురాశ లేదు. ఎందుకంటే ఆమె యొక్క ఆశ, ఆమె కోరికంతా కూడా ప్రభు కొరకు. దురాశ లేని ఆమె బైబిల్లో ఉంది. చాలామంది ఉంటారు. ఒక ఆమెను చూపించాలనుకుంటున్నాను నేను ప్రభు చిత్తం అయితే. ఎవరు ఆ సహోదరి అంటే లూకా సువార్తలో మనకు పరిచయం అయినటువంటి ఒక సహోదరి ఉంది. ఎవరేమే అనంటే లూకా సువార్త మనం చూసినట్లయితే 2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయం 35వ వచనం, 36, 37, 38 వచనాలు. మరియు అషేరు గోత్రికురాలను పనియేలు కుమార్తెనైన అన్న అని ఒక ప్రవక్తి ఉండెను. చదవండి అక్క. అవలా చాలు అక్క. ఇక్కడ కనపడుతుంది చూసారండి, అన్నాను ప్రవక్త. ఏమ గురించి ఈ 3 వచనాల్లోనే 20 శనివారాలు ఉపవాస ప్రార్థన చెప్పా. ఈ 3 వచనాలు బేస్ చేసుకుని అన్నాని ప్రవక్తి గురించి. సరే, అవన్నీ తర్వాత యూట్యూబ్ ఛానల్ ఉండి చూడండి కావాలంటే, మహిమదాస్ ఎబ్రోన్ కొడితే వస్తాయి. ఇక్కడ ఆమె జీవిత చరిత్ర చూసినట్టే విమోచన కొరకు కనిపెట్టుకున్నారు. అందరితో ఆమె ఏం చేస్తుంది? మాట్లాడుతుంది. మాట్లాడకముందు ఆమె ఏం చేస్తుంది? ఉపవాస ప్రార్థన చేస్తున్నారు ఏం పగల్లో. అంటే ఈమె ఎక్కడుందంటే దేవుని సన్నిధిలోనే. దేవుని సన్నిధిలో ఉంటూ సేవ చేస్తూ ఉపవాసం ఉంటూ రేయింబగలు ఏం చేస్తుంది? సేవ చేస్తూ కుమారుడు అంటే రక్షకుడు కొరకు కనిపెట్టుకున్న వారు అందరితో మాట్లాడుతుందంట. ఏమని? మీరేం భయపడొద్దు, బాధపడొద్దు, మన రక్షకుడు వస్తాడు, మన మెస్సీ వస్తాడు, మనం వెళ్ళిపోదాం, కనిపెట్టుకున్న మీలో అవిశ్వాసం అపనమ్మకం రావద్దని చెప్పని అనేకులతో మాట్లాడుతుంది. ఈమె మాట్లాడే మాటల్లో ఆమె ఏదైనా ఆశించిందా? ఇప్పుడు 84 సంవత్సరాలు విధవరాలుగా ఉంది. అవునండి, 84 సంవత్సరాలు విధవరాలు. కానీ 7 ఏళ్ళు ఏమో భర్తతో సంసారం చేసినట్టుంది. సో 84 సంవత్సరాల ఆమె సేవా జీవితంలో, 84 సంవత్సరాల ఉపవాస జీవితంలో, ఉపవాస ప్రార్థన జీవితం ఏదైనా చేయని ఈ 84 సంవత్సరాలు ఆమె ఏమన్నా దురాశతో ఉంది అక్కడ. ఇంకా ఇశ్రాయేల్ విమోచన కొరకు, ఇశ్రాయేల్ అనేక విమోచన కొరకు కనిపెట్టుకున్న వారందరితో మాట్లాడుతుంది. ఏమని? మనం ఏం బాధపడద్దు, మన విమోచకుడు వస్తాడు, మన రక్షకుడు వస్తాడు, మన మెస్సీ వస్తాడు, మనం ఏం కూడా బాధపడద్దు, దుఃఖపడద్దు, ఆయన వస్తాడని చెప్పని ఎవరైనా అవిశ్వాసాలు వెనకెళ్ళిపోతుంటే వాళ్ళు దృఢపరిచి బలపరిచి వాళ్ళు ముందలకు నడిపిస్తుంది. అంటే ఈమె జీవితంలో ఎక్కడన్నా దురాశలు ఏమైనా ఉండయా? లేదు. మనం ఎలా ఉండాలంటే ప్రియులారా, ఈ సహోదరి వలె, ఈ సహోదరిలాగా ఏ దురాశ లేని వారిగా మనం ఉండాలి. అనేకుల్ని మనం దేవుళ్ళకు నడిపిస్తూ, అనేకులు దేవుని రాజ్యానికి నడిపిస్తూ, అనేకులు దేవుని మార్గంలో ఉంచే వరకు ఉండాలి. కానీ అంటే మనం ఏం చేసినా క్రీస్తు చేసినట్లే, మనం ఏమి చేసినాను అది ప్రభువుకు చేసినట్టే ఉండాలి. మనుషులు చేసినట్టు కాదు, మనుషుల కొరకై చేసినట్టు కాదు. ఆ మనుషుల కొరకై మనుషుల నిమిత్తమే చేసినప్పుడు మనం దురాశ కలిగిన వారు ఉంటాం. కానీ ప్రభు కొరకు చేసినప్పుడు, ప్రభు కొరకైన చేసినప్పుడు మనలో ఇక దురాశ ఉండదు. ఎందుకు? ప్రభు నీ వాడను, నీవు నా ప్రభుడవని చాలన్న. కాబట్టి ఇక్కడ అర్థం ఏంటండి? ప్రభు నీ వాడను, ప్రభు నేను నీ వాడను, నీవు నా ప్రభుడువు అంటే అక్కడ అర్థం ఏంటంటే ఇక మనమంటూ లేదు, ఇక జీవించేవాడు నేను కాదు, నా ఏమన్నా క్రీస్తు. అంటే అర్థం ఏంటి? ఇక మనం లేమే అక్కడ. అంటే మనలో దురాశలు వచ్చినంటే మనలో ప్రభు లేడని అర్థం. అప్పుడు మనం ఎంత బలలో పాల్గొన్నా, ఎంత ప్రభు శరీరం ప్రభు రక్తంలో పానం చేసినా, ఎంతగా ఆసక్తి కలిగి వచ్చినా నిష్ప్రయోజకమే. అవును కదండి? ప్రభువు లేని జీవితం మనకు ఎందుకు? మనం బల్ల పాల్గొనే ప్రయోజనం కాదు. కానీ ఏ దురాశ వల్ల ఉండకూడదు. ప్రభు నేను నీ వాడను, నువ్వు నా ప్రభుడివి. ఇక అంతే మన ఆశ. నేను నీ వాడను, నేను నీ దారును అన్న ఆలోచన తప్పక మరొక ఆలోచన ఉండకూడదు. ఎప్పుడైతే మరొక ఆలోచన మనకు ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా నష్టపోతాం. మోషే కానీ దావీదు రాజు కానీ
తర్వాత అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, తర్వాత ఇంకా మోషే, తర్వాత దావీదు రాజు కానీ, సమూయేలు కానీ, ఇంకా ఎవరు రూతు కానీ, ఇంకా ఎస్తేరు కానీ, ఇంకా మొర్దకాయ కానీ, ఎవరో కూడా దురాశలోకి వెళ్ళా. ఒకే ఒకడు ఉన్నాడు, దురాశకి వెళ్తే ఏం జరిగిందో నేను చెప్తా. ఎవరైనా ఒకే ఒకడు ఉన్నాడు, గహాజీ ఓకే అన్న, ఇంకా కొద్ది దగ్గరగా ఇంకా ముందరే ఉంటాడు. బాలాకు మాట విని దేవుని ప్రజల్ని శపించడానికి వచ్చినటువంటి బిలాము తాను వెళ్ళవలసిన మార్గాన్ని ఏం చేశాడు? దురాశ కలిగిన వాడే. బయటికి వెళ్ళి మాట్లాడమని, మందిరంలో ఫోన్ మాట్లాడద్దు. నేను ముందలే చెప్పా, పరిశుద్ధాత్మను అడిగించినటువంటిది. ఆ మూమెంట్ మైండ్ చేంజ్ అయిపోయింది. సో బిలాము యొక్క జీవితం చూడండి. బాలాకు పంపిస్తాడు, ఫస్ట్ అవుతాడు, రెండోసారి అయిపోయి మూడోసారి పంపించిన తర్వాత ఏమంటాడు? నేను నీకు ఇవ్వలేను, ఏం కావాలంటే అది, నా దగ్గర వెండి లేదా బంగారాలు లేవా? మనసు పుట్టింది. బయటికి దేవుని దగ్గరకు వచ్చామన్నాడు. అయ్యా వెళ్ళమంటావా? నీ ఆలోచన వేరుంది లోపలిది, బయటకి ఏమంటావు? వెళ్ళమంటావా? ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటి? దేవుడు వెళ్ళమనాలి, అదే మనకు కావాల్సింది. చాలాసార్లు మనం దేవుని దగ్గర వచ్చి అడుగుతాం, ప్రభా ఇదిగో ఈ అబ్బాయి బాగుంటాడు, పెళ్లి చేసుకోమంటావా? ప్రభా ఇది బాగుంది, తీసుకోమంటావా? నువ్వు డిసైడ్ అయిన తర్వాత ఇంకా ఆయన అడుగుతాం దేనికి? అంటే మన ఆలోచన ఏమంటే ఇది ఓకేనా నీకు? ఇప్పుడు బిలాము కూడా అదే, ప్రభా వెళ్ళమంటావా? పో పో అయితే పో, నువ్వు ఎన్నిసార్లు చెప్పి నేను పో అన్నాడు. పోతా ఉండగానే మధ్యలో దేవుని యొక్క దూత ఖడ్గం పట్టుకుని నిలబడి ఉంది. ఇప్పుడు గాడిద అటు ఇటు కొట్టుకుని కింద చేస్తుంటే గాడిదను కొడుతున్నాడు. దేవుడు అంత గొప్పవాడంటే గాడిదకి నోటు వాక్కులు ఇచ్చాడు, నువ్వు ఆటాడు గాడిద, బుద్ధి వచ్చేది లేత రాదని. అప్పుడు మన పిల్లలు ఎవరికి గాడిద అంటాం, గాడిద మాట్లాడితేనే బుద్ధి వచ్చేది. ఇప్పుడు మాట్లాడుతుంది. నువ్వు నన్ను కొన్నప్పటి నుంచి నీ దొడ్లో వచ్చినప్పుడు కానీ ఎప్పటి నుంచి ఏ రోజు నీ మీద తిరగబడ్డానా? లేదు. మరి ఈ రోజు ఎందుకు చేస్తున్నావు? ఒకసారి కళ్ళు తెరిచి చూడు, యెహోవా దూత ముందర కటకం పట్టుకున్నది. నేను ముందరకైతే చచ్చేది నువ్వే, నా సాహసంగా తర్వాత నువ్వు చచ్చిపోతావు. చూడండి, ఒక దురాశలో ఉండే వ్యక్తి, ఒక వ్యక్తిలోకి దురాశ కానీ వచ్చేసిందంటే ఖచ్చితంగా అతని ఎదుట దేవుని దూత ఖడ్గం పట్టుకుని నిలబడింది. ఎందుకు? పరలోకాన్ని చేర్చడానికి కాదు, పరవాసిని పాట పాడటానికి. సో కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఎంత మాత్రమును కంటిలో పడిన నలుసంత కూడా మనకు దురాశ ఉండకూడదు. దేని మీద కూడా దురాశ ఉండకూడదు, దేనికోసం దురాశ కలిగి ఉండకూడదు. ఎప్పుడైతే దురాశ కలిగి ఉంటామో అప్పుడు మన ఎదుట ఖడ్గం ఉండిద్ది, మన జీవితానికి ముగింపు కూడా ఆడే ఉంటుంది. ఎన్నమాట అండి ఇది? అక్కడ ఆయన పరము నుండి వస్తున్నప్పుడు ఆయన మనం కలుసుకోవాలి. ఎలా కలుసుకోవాలంటే మొట్టమొదటిగా కన్యకై కలుసుకోవాలి, రెండోదిగా నిష్కలంకురాలు కలవాలి. అంతేనండి, ఏ దురాశ లేని వారుగా. మూడో మాటను చూద్దానండి, త్వరగా ముగిస్తా.